థ్యాంక్స్ రా భూతం. నువ్వు రాకపోయి ఉంటే మా ముసలిది పాటికి కాలు పూర్తయిపోయి ఉండేది. నీ వల్లే బతికిందిరా బై. నేను మీ బానిసను. మీరు ఏమి చెప్పినా అది చేయగలను. బ్రతికించమన్నా బ్రతికించగలను, చంపమన్నా చంపగలను. ఓ అట్లనా? అవు నీ పేరేంది? జంబో. ఓహో, జంబో సర్కస్ అనివా? లేదు, నేను సర్కస్ వాడిని కాదు. నా పేరే జంబో. అవునా? అవు నువ్వు దీపంలో ఎందుకున్నావు? మా గురువు గారు శపించినారు. ఏమని? కింద పొట్ట పెంచి పైన పిలక పెంచమనా? కాదు, ఆ దీపంలోనే ఉండమని. ఎందుకు శపించాడు? నేను తప్పు చేసి తిని. ఓర్ని నోట్లో మన్నువాడా, చూన్నీకి పప్పులెక్కును. నువ్వేం తప్పు చేసినవురా? అవును, మద్యము తాగి తిని. మద్యమా అంటే? మద్యం అనగా మందు తాగి తిని. అయ్యో, రోగం వస్తే మందు తాగక నీ గురువు గారి బొంద తాగుతావురా? మందు అనగా రోగం వచ్చినప్పుడు తాగేది కాదు. మరి తాగితే రోగాలు వచ్చేది. మీ భాషలో బ్రాండీ. బ్రాండీ. ఊర్ని బట్టే బాస్గా నువ్వు కూడా తాగుతావురా? అవును, పీకల వరకు తాగి మా గురువు గారిని దూషించి తిని. దానితో ఆయన దీపంలో ఉండమని శపించెను. పాపం, దీపంలో సీసా పట్టక తాగుడు మానేసినట్లును కదూ? అవును, ఎవరైనాను మనుషులు వచ్చి ఆ దీపమును ఊదేంత వరకు ఆ దీపము దాటి బయటికి రారాదు. నా అదృష్టం కొద్దీ దేవత వలె నీవు వచ్చి ఉంటివి. నాకు శాప విమోచన చేసిదివి. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళవచ్చును, ఎంత మందైనా తాగవచ్చును. నాకు తాగుడంటే తాగే వాళ్ళంటే వడది. నా ముంగడికి ఇట్లా తాగినవో దీపంలో పెట్టి వద్దుతా బండోడా. అరే బండోడా, ఎటువైనవురా? నేను అలిగి తిని. అలిగినావు? అవును, నీవు అట్లా తిట్టినచో నేను అలిగెదను. నీవు కోరినట్టు నీ ముసల్దానిని నేను బ్రతికించి తిని కదా, అందుకైనను ఈ ఒక్కసారికి తాగనివ్వము. అట్లంటావు? సరేతి, ఈ ఒక్క రోజుకి చావు. వామ్మో, ఒరేయ్, నువ్వు మాటి మాటికి మాయమవ్వకురా బాయ్, భయం వస్తుంది. ధన్యవాదములు. అవు నువ్వు నా దగ్గర ఎన్ని రోజులు ఉంటావురా? నీవు నా గురించి ఎవరికైనా చెప్పినచో వెంటనే వెళ్ళిపోయేదను. చెప్పకపోతే ఎప్పటికీ నీ వద్దనే ఉండవలెను. ఎందుకనగా ఎవరైతే నాకు శాప విమోచన చేసేదరో వారిని శాశ్వతంగా అంటిపెట్టుకొని ఉండవలెను. ఇది మా గురువు గారి ఆజ్ఞ. అంటే నేను చచ్చేదాకుంటావా? నీవు నీ అంతగా నన్ను పో అననిచో, నా గురించి మరి ఒకరికి చెప్పనిచో, నీవు ఎన్ని జన్మలు ఎత్తినను అన్ని జన్మలు నీతోనే ఉండేదను. చాలా థ్యాంక్స్ రా జంబో. అయితే నేను చెప్పిన పనులన్నీ చేస్తావా? ఆజ్ఞ. ఏమి చేయవలెను? నాకు 2000 రూపాయలు కావాలి. అటులనే.
ఇక నువ్వు సచ్చినవురా బై. ఆ పైకముతో నాకు మందు కొనివా? అదేంద్రా, నా కోసం 2000 ఇచ్చినా నీ కోసం తెచ్చుకోలేవు? నా మహిమలన్నీ నీ కొరకే ఉపయోగించుటకు తప్ప నా కొరకు పనికిరావు. అది మా గురువు గారి శాపము. ఏడ్చినట్టు ఉంది. ఇస్తాలే, ముందు మా మామ కాడికి తీసుకోవా. ఆజ్ఞ. నేను వచ్చేసానమ్మా, నేను వచ్చేసాను. ఏడవకి, నేను వచ్చేసాను కదా, ఏడవకు తల్లి. నానమ్మ గారండి, మీరు చనిపోయారు కదండి, మళ్ళీ ఎలా వచ్చారండి? ఆ దేవుణ్ణి అడిగి నీకోసమే బతికొచ్చాను తల్లి. అవునమ్మా, మన ఇంటి మహాలక్ష్మి మళ్ళీ మన ఇంటికి తిరిగి వచ్చేసింది. ఆ దేవుడు ఉన్నాడండి, ఆ దేవుడు ఉన్నాడండి, నా బాధను విన్నాడండి. అందుకే మిమ్మల్ని నాకు వరంగా పంపించాడండి. అయ్యో, ఇంత ప్రేమను వదిలి నేనెక్కడికి వెళ్తానమ్మా? ఆ మృత్యువు కూడా నా మీద జాలి చూపించి నీ ప్రేమని ఇంకా అనుభవించమని నన్ను ఇక్కడికి పంపించింది. ఇది నాకు పునర్జన్మమ్మా. ఇంకా నన్ను ఇంకెవరు ఆపలేరు, నన్ను ఎవరు దూరం చేయలేరమ్మా. ఏంటి చేతు, మా బ్యాగులు బయట పారేస్తున్నావు? అడుగుతుంటే మాట్లాడచ్చుగా. నరికేస్తా 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 నరికేస్తా
అన్న వదిలినని కూడా చూడను. మీకేమాత్రం ప్రాణాల మీద ఆసున్నా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాడు అలా అడ్డదిడ్డంగా మాట్లాడదంటే నువ్వే మాట్లాడవేంటమ్మా? కాళ్ళు చేతులు వచ్చాయి కదా, కాస్త చేతికి బుద్ధి చెప్పండి. చెప్తా, ఖచ్చితంగా బుద్ధి చెప్తా. ఎందుకు కొట్టానో తెలుసా? నన్ను చంపినందుకు కాదే, నా మనవరాల్ని ప్రమాదంలోకి నెట్టినందుకు. నా అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాను. అదే నా స్థానంలో ఆ పసిబిడ్డ ఉండుంటే, నా చావి దానికి వచ్చుంటే తిరిగి ఇవ్వగలిగే వాళ్ళ, మళ్ళీ దాన్ని చూడగలిగే వాళ్ళ. వద్దే వద్దే, మీలాంటి వాళ్ళ మధ్య అది ఉండకూడదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, మీ బతుకు మీరు బతకండి, వెళ్ళండి. ఇంకా చూస్తారేంట్రా? మెడబట్టుకుని బయటికి గంటాలా? ఆ పరిస్థితి రాకుండా పోండి. ఏంటి ఊరుకుంటున్నాం కదని ఓ రెచ్చిపోతున్నారు? చంపేమంటున్నారు? ఏ మీరెవరిని చంపలేదా? మీరెవరిని చంపలేదా? మీరెవరిని చంపలేదా? మీరెవరిని చంపలేదా? మీరెవరిని చంపలేదా? మీ వల్ల ఎవరు చావలేదా? 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 తల్ల మదర్ తెరిసా కొడుకు మహాత్మా గాంధీలా మాట్లాడుతున్నారే. మనం చేసిన వెధవ పనులు మీకు గుర్తులేవేమో, మాకు బాగా గుర్తున్నాయి. అవన్నీ పోలీసులకు చెప్పామనుకో, మేం బయటికి వెళ్తాం కాదు, మీరు జైలుకి వెళ్ళాలి. అవి ఆలోచించుకోండి. ఏంట్రా బెదిరిస్తున్నారా? మళ్ళీ ఇంట్లో తెచ్చిపెట్టడానికి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? జైలుకైనా వెళ్తాను కానీ మీతో మాత్రం కలిసి ఉండను. అదే మీ నిర్ణయం అయితే తల్లి కొడుకులు చేసిన హత్య గురించి పోలీసులకి చెప్పక తప్పదు. వీళ్ళు తెగించి కేసు పెడితే జైలుకు వెళ్ళక తప్పదు. అప్పుడు నా గీత అనాథైపోతుంది. ఎలాగోలా మేనేజ్ చేయాలి. ఏంటి ఎన్నిసార్లు చెప్తారా మాట? ఎన్నిసార్లు చెప్తారు? వాగమ్మా. మీ బెదిరింపులకి భయపడితే ఈరోజు అమ్మని చంపేశారు, రేపు నన్ను నా కూతురుని కూడా చంపేస్తారు. అవసరం లేదు, ఏం చేస్తారో చేసుకోండి. ముందు ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. అవుట్. అలాగే మీ ఆవిడ మరణం గురించి కోర్టులో సాక్ష్యం చెప్తాం, సాక్ష్యం చెప్తాం, సాక్ష్యం చెప్తాం, సాక్ష్యం చెప్తాం, సాక్ష్యం చెప్తాం. సంకళ్ళు వేయించుకోవడానికి రెడీగా ఉండండి, రెడీగా ఉండండి, రెడీగా ఉండండి, రెడీగా ఉండండి, రెడీగా ఉండండి. ఏంటి వాగుతున్నావు? నేను చచ్చిపోయానన్న బాధలో వాడేదో ఆవేశపడ్డాడు. అంత మాత్రం దానికి కేసులు కోర్టులు అవసరమా? ఈ రోజున్న కోపాలు జీవితాంతం ఉంటాయా ఏంటి? ఎన్ని అనుకున్నా సరే మీరు అన్నలు కాకుండా పోరు, వీడు తమ్ముడు కాకుండా పోడు. అమ్మా అది కాదమ్మా. నువ్వేం మాట్లాడుకు చేతు. జరిగింది నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపోవాలి. అది కాదు, ఎలా కుదురుతూ? అమ్మా, నువ్వు మర్చిపోతావని, వాళ్ళను క్షమిస్తానని నువ్వు నాకు మాట ఇవ్వరా? అమ్మా సరే, నీ ఇష్టం. నా బంగారు తండ్రి, నాకు తెలుసురా నువ్వు మాట వింటావని. ఏంటే చూస్తున్నారు? బ్యాగులన్నీ తీసుకుని లోపల పెట్టాడే. పదండి తొందరగా. ఏంటమ్మా ఏంటలా?
ఏమైందమ్మా? మీరు మళ్ళీ అమెరికా వెళ్ళిపోతారా అండి? నా బంగారు తల్లి, వెళ్ళినా వెంటనే వచ్చేస్తానమ్మా. మీరు నాతోనే ఉండండి, లేకపోతే నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి నాన్నగారు. తప్పమ్మా, అలా అనకూడదు. నువ్వు నాతో వచ్చేస్తే మరి నాన్నమ్మని ఎవరు చూసుకుంటారు? నానమ్మ కోసమైనా నువ్వు ఇక్కడే ఉండాలి, సరేనా? అలాగేనండి. బంగారు తల్లి. నాన్నగారండి, మిమ్మల్ని ఒక మాట అడగచ్చా అండి? ఏంటమ్మా అది? మీరు ఎవరిని చంపారండి? ఎవరిని చంపారండి? 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 చంపడమా? నేను చంపడం ఏంటమ్మా? నీతో ఆ మాట ఎవరన్నారు? ఇందాక పెద్దమ్మగారు అన్నారు కదండి. ఓ అదే, తనేదో కోపంలో అలా అందమ్మా, అవేం పట్టించుకోవద్దు. గీత, నేను అమెరికా నుంచి వచ్చే హడావిడిలో నీకేం పట్టుకురాలేకపోయాను. ఇప్పుడు మన ఇద్దరం రెడీ అయిపోయి షాపింగ్కి వెళ్దాం. నీకేం కావాలంటే అన్ని కొనిస్తాను. నిజమా నాన్నగారండి? నిజంగా? వెళ్దాం, చలో. అరే మస్తు తీసుకొచ్చినారా బాయ్. హాయ్ మామా. అరే జంబో, అదిగో చూసినావు కదా, గాయన మా మామ ఎట్లున్నాడు? నేను బట్టలు వేసుకుంటే ఎలా ఉండును అలాగే ఉండును. అంటే బట్టలు వేసుకున్న భూతాలు లెక్కున్నాడా? సంపుద బండోడా. సర్లే పద, ఆయనకు నేను పరిచయం చేస్తా. వలదు వలదు, నేను నీకు తప్ప ఇంకెవరికీ కనిపించను. అట్లనా? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ అనసూయమ్మ చచ్చింది, నా పగ చల్లారింది అనుకున్నాను. కానీ ఏం జరిగిందో తెలీదు. అది బతికింది. వెంటనే దాన్ని ఎలాగూ చంపలేం. అందుకే దీని లెక్క సెటిల్ చేద్దామని నిర్ణయించుకున్నాను. ఒరేయ్, మీరెళ్ళి ఏం చేస్తారో నాకు తెలీదు. బీభత్సం జరిగిపోవాలి. ఈ రోజుతో శ్వేత చాప్టర్ క్లోజ్ అయిపోవాలి. వెళ్ళండి. అత్త, నన్ను కూడా వెళ్ళమంటావా? అబ్బే, ఎందుకు లేరా, కుర్చీ వేస్తాను, కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. థ్యాంక్స్ అత్త. పడుక కుర్చీ తెప్పించు. ఎందుకు లేరా, మహారాజా కుర్చీ తెప్పిస్తాను. అంత బరువు నువ్వు మోయలేవు కదా అత్త. మోస్తే మోయించేస్తావురా? సారీ అత్త. ఎందుకు అడిగానంటే, సీన్ లోకి నేను ఎంటర్ అయితే ఆ శ్వేత వాళ్ళ మామకి మన గురించి తెలిసిపోతుందని. అబ్బో, నీకు కూడా తెలివితేటలున్నాయిరా. నిజమే. ఒరే గచ్చిబాల్ గణేషు. అత్త, గచ్చిబాలు పచ్చిపాలు కాదత్త, గచ్చిబోలి గణేష్. అదేలేరా. ఒరే, నువ్వు మా గ్యాంగు వెళ్ళి దాన్ని దాని మామని ఇరగదీసేయండి. అలాగే మేడం. రేయ్ రండిరా. కొడతామేంటి? మేమంటే డబ్బులు ఇస్తున్నాం కనుక అరే ఒరే తురే అని ఏమన్నా వాళ్ళు పడతారు. నువ్వంటే ఇరగదీస్తారు. అర్థమైంది. పదండి అన్న. మామ వైపు వస్తుండ్రేంది? ఏ జంబో, గరౌడిగలం చూర్రా. చూచి తిని నాకేదో డౌట్ కొడుతుండ్రా బాయ్. ఒరే జంబో, ఏమిటి చెప్పుము. ఆ రౌడిగాలు వస్తున్నారు కదా, అలానే చిత్తగొట్టు. అటులైనా నాకు మనిషి శరీరము కావలెను. ఎవరిలా మారమందు? నీ వలన, నీ మామ వలన. అరే ముందైతే నాలా మారా బాయ్. వెళ్ళు, అలా పని పట్టు. ఆజ్ఞ. ఒరే జల్దీ గానీ రా బాయ్.
బాగుంది బాగుంది. ముందెళ్ళి వాళ్ళ పని పట్టు. అటులని పోయొద్దని. అరే పాపా రండు రండు. ఓ మామ, ఎక్కడికి వెళ్ళావే? ఇలాంటి పరిస్థితులు తిరగడం అవసరమా? చూడు, సామాన్లన్నీ ఇలా ఉంటే ఒక్కటి కూడా బయటికి వెళ్ళలేకపోయా. క్షమించము మామ, మేము వచ్చి తిమి కదా. మీరు ఇంటిలోకి పొమ్ము. ఇంటిలోకి పొమ్మ? అయినా ఆ భాష ఏంటి? ఆ చేతులు ఊపడం ఏంటే? ఇంటిలోకి వచ్చిన పిదప మొత్తము చెప్పేదాను. ఇంటిలోకి పొమ్ము.